హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఏం తెలుసుకుందామంటే షిఫ్ట్ కోడ్. ఈ షిఫ్ట్ కోడ్ అనేది మనకి ఏమంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బ్లాగ్ చేసే వాళ్ళు లేదా యూట్యూబ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అయితే అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి షిఫ్ట్ కోడ్ అనేది వర్క్ అయితే చేస్తుంది కదా. సో ఈ షిఫ్ట్ కోడ్ మనం ఎలా అయితే మన దగ్గరలో అనేది ఫైండ్ అయితే చేయవచ్చు అంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోలోకి అయితే వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. క్రోమ్ అయితే ఓపెన్ అయితే క్రోమ్ దగ్గర అయితే ఇక్కడైతే మనకి షిఫ్ట్ కోడ్ అని టైప్ అయితే చేద్దాం. షిఫ్ట్ కోడ్ అనేది ట్రై అయితే షిఫ్ట్ కోడ్ మీద అయితే క్లిక్ అయితే చేద్దాం. షిఫ్ట్ కోడ్ మీద క్లిక్ చేయగానే ఇలాగ మనకి వచ్చింది చూడొచ్చు. సో షిఫ్ట్ కోడ్ అనేసి షిఫ్ట్ కోడ్ ఇలాగ మనకి అయితే వర్క్ అయితే చేస్తుంది. సో ఈ షిఫ్ట్ కోడ్ ఒకటి వచ్చేసి మనకి ఏమంటే ఫస్ట్ 4 డిజిట్స్ మనకి వచ్చేసి బ్యాంక్ కోడ్ అనమాట. ఆ తర్వాత మనకి సెకండ్ మనకి వచ్చి బీబీ కోడ్ అనేది మనకి ఏమంటే కంట్రీ కోడ్, అలాగే మనకి ఏమంటే సీసీ కోడ్ అనేసి ల్యాండ్ కోడ్ వస్తుంది. అలాగే మనకి ఏమంటే డీడీలో మనకి ఏమంటే వస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు మనకి ఏమంటే బ్రాంచ్ కోడ్ అనేసి. సో ఇలా అయితే మనకైతే షిఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది. సో ఈ షిఫ్ట్ కోడ్ మనం ఈజీగా మనం ఇక్కడ చూడొచ్చు. మనం షిఫ్ట్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది, షిఫ్ట్ కోడ్ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అని కనిపిస్తుంది. సో ఇలాంటి వెబ్సైట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఏ బ్యాంక్ అయితే మనం సర్చ్ అయితే చేస్తున్నాం. సో ఓకే, సో మేబీ నేనైతే ఎస్బీఐ అయితే క్లిక్ అయితే చేద్దాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమంటే మన దగ్గరలో ఉన్న సిటీ, సో మన దగ్గరలో ఉన్న సిటీకి మనకి ఇక్కడ స్టేట్ అయితే సెలెక్షన్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని సిటీస్కి అనేది మనకైతే అవైలబుల్ అయితే ఉంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడవచ్చు భీమవరం ఉంది, మనకి ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, కడప ఉంది, కాకినాడ ఉంది. ఇలాగ మనకేమో చాలా ఉంటాయి, నెల్లూరు, ఒంగోలు. సో ఇక్కడ చూడొచ్చు రాజమండ్రి, శ్రీకాకుళం, ఇలాగే మనకి టూని ఉంది, తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది. సో మన ఏరియా దగ్గరలో ఏదైతే మనకి ఇదైతే ఈ షిఫ్ట్ కోడ్ అనేది మనకైతే దగ్గరలో ఉంది. సో మేబీ మనకి శ్రీకాకుళం అనుకుందాం. ఇక్కడ చూడవచ్చు మనకేమంటే విజయనగరం అసలు లేదు. సో విజయనగరం లేదనుకుంటే మనం ఏమంటే విశాఖపట్నం అయినా ఇవ్వచ్చు, లేదా మనం శ్రీకాకుళం కూడా ఇవ్వవచ్చు. అలాగే ఇక్కడ చూడవచ్చు మనకేమంటే చిత్తూరు లేదు. సో చిత్తూరు లేదు కాబట్టి మనం ఏమంటే తిరుపతి కూడా ఇవ్వవచ్చు. చిత్తూరు లేదు కాబట్టి మనం తిరుపతి అనేది ఇవ్వవచ్చు. ఇలా అనమాట మనకు ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క షిఫ్ట్ కోడ్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉండదు. సో అలాగే ఇక్కడ చూడవచ్చు మనం వేరే స్టేట్ అనేది సెలెక్షన్ చేద్దాం. సో మేబీ మనం వేరే స్టేట్ గురించి అయితే సెలెక్షన్ చేద్దాం. సో వేరే స్టేట్ వాళ్ళకు చెక్ చేద్దాం. సో వేరే స్టేట్ మేబీ మనం కర్ణాటక ఓకే, కర్ణాటక మీద అయితే క్లిక్ చేద్దాం. కర్ణాటక మీద క్లిక్ చేసిన కర్ణాటక మీద మనం ఎన్ని సిటీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది చూడవచ్చు. ఇక్కడ మనకి చాలా తక్కువ ఉంది. బెంగళూరు, బెల్గాం, ఇక్కడ చూడండి బెల్లారి, హసన్, హోస్పేట, ఇక్కడ హుబ్లీ, మంగళూరు, మైసూర్, ఇవే మాత్రం ఉంది. మనకేం చాలా తక్కువ ఉంది. ఇది కూడా మనకేమంటే చాలా ఎక్కువ డిస్ట్రిక్ట్ ఉన్నా కూడా అయితే ఇందులో కూడా అయితే మనకైతే అవైలబుల్ లేదు. సో ఇక్కడ చూడొచ్చు మనకి చాలా ఎక్కువ సిటీస్ కూడా ఉన్నా కూడా అయితే డిస్ట్రిక్ట్ కూడా ఉన్నా కూడా అయితే ఇందులో అయితే మనకైతే అవైలబుల్ అయితే లేదు. సో ఇలా అనమాట మనకేమంటే చాలా దగ్గరలో ఉన్న ఏ సిటీ మనకేమంటే దగ్గరలో వస్తుంది అనేది తెలుసుకొని ఆ సిటీది మనమైతే ఎంట్రీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఆంధ్రప్రదేశ్ అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ మనకంటే ఇక్కడ విజయనగరం లేదు కాబట్టి సో మనం విశాఖపట్నం మీద అయితే ఇవ్వచ్చు. సో విజయనగరం లేదు కాబట్టి మనం విశాఖపట్నం అయితే ఇవ్వచ్చు. సో లేదనుకుంటే మనం శ్రీకాకుళం అనుకుందాం. శ్రీకాకుళం షిఫ్ట్ కోడ్ మీద క్లిక్ అయితే చేద్దాం. శ్రీకాకుళం షిఫ్ట్ కోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ బ్రాంచ్ అడుగుతుంది. బ్రాంచ్ మనం శ్రీకాకుళం బ్రాంచ్. సో శ్రీకాకుళం బ్రాంచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అయితే షిఫ్ట్ కోడ్ అంది ఇక్కడైతే మనకైతే వచ్చేసింది SBININBB 780. సో ఇదైతే మనకి షిఫ్ట్ కోడ్. ఇలాగ ఇక్కడ చూడొచ్చు మనకంటే బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ శ్రీకాకుళం బ్రాంచ్. ఇక్కడ చూడొచ్చు అడ్రస్ వచ్చేసి మ్యాన్ రోడ్ శ్రీకాకుళం, అండ్ వచ్చేసి పిన్ కోడ్ కూడా వచ్చింది సిటీ శ్రీకాకుళం. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకుంటే స్టేట్ కూడా అయితే ఆంధ్రప్రదేశ్, కంట్రీ వచ్చేసి ఇండియా. సో దీన్ని అయితే సింపుల్గా ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఈజీగా కాపీ కూడా అయితే అవుతుంది. ఇలా చేసి మీరు దగ్గరలో ఉన్న షిఫ్ట్ కూడా అంది ఈజీగా మీరైతే ఫైండ్ అయితే చేయవచ్చు. సో మీకు ఎలాంటి డౌట్ కానీ కోసం డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. అలాగే వీడియో మీకు నచ్చిన డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే షేర్ కూడా చేయడం అయితే మర్చిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.